హలో అండి. దేవుడికి ప్రసాదం పెట్టాలన్నా, స్వీట్ తినాలన్నా గోధుమ రవ్వతోటి ఇలా చేసుకోండి. గోధుమ రవ్వను తీసుకొని పక్కన పెట్టేసుకోండి. కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ వేసుకొని, వాటర్‌ని మరిగించుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 4 స్పూన్ల నూనె వేసుకొని, అందులో జీడిపప్పు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. అదే పాన్‌లో కప్పు గోధుమ రవ్వను వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కాగబెట్టుకున్న నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి గోధుమ రవ్వ ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు పంచదారని వేసుకోండి. మీకు పంచదార ఇష్టం లేకపోతే గనక మొత్తం బెల్లంతోటి చేసేసుకోండి. పంచదారలో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత కప్పున్నర వరకు బెల్లం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి బెల్లంలో ఉన్న వాటర్ కూడా ఇనికిపోయేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇప్పుడు మరో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని బాగా కలిపేసుకొని పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాక కొంచెం పచ్చకర్పూరం నలిపేసి వేసుకొని చివరిగా జీడిపప్పులు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఆఫ్ చేసి ప్రసాదం పెట్టేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.